భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో హనుమంతుడు ప్రత్యేకమైన స్థానం కలిగి ఉన్నారు. చాలా మంది భక్తులు ఇప్పటికీ ఆయన మన మధ్య ఉన్నారని, ఎప్పటికీ మరణించరని, చిరంజీవి దేవుడు అని నమ్ముతారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు హనుమంతుణ్ణి స్మరించినా వెంటనే సహాయం అందిస్తారని విశ్వాసం. పురాణాల్లో చెప్పబడినట్లుగా కొన్ని ప్రత్యేక ప్రదేశాలు ఆయనకు సంబంధించినవి 6 పవిత్ర క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. అవి తెలుసుకుందాం. మొదటిగా గంధమాదన పర్వతం. హిమాలయాల్లో బద్రీనాథ్, మానస సరోవర్ మధ్య గంధమాదన పర్వతం ఉందని చెబుతారు. రామేశ్వరానికి సమీపంలోనూ ఈ పర్వతానికి గుర్తింపు ఉంది. లంక యాత్రకు వెళ్లే సమయంలో హనుమంతుడు ఇక్కడి నుంచే సముద్రం దాటారని కథనం. ఇక్కడ ఒక రాయిపై ఆయన పాదముద్రలు కనిపిస్తాయని, ఇంకా ఆయన ధ్యానంలో ఉంటారని భక్తులు విశ్వసిస్తారు. 2 హిమాలయాలు మరియు గుహలు. హనుమంతుడి ఆధ్యాత్మిక శక్తికి హిమాలయాలు సాక్ష్యమని అనేకులు చెప్తారు. హిమాచల్ ప్రదేశ్లోని హనుమాన్ టిబ్బా పర్వతం, ఉత్తరాఖండ్లోని కొన్ని గుహల్లో ఆయన ధ్యానం చేస్తూ ఉన్నారని భక్తుల నమ్మకం. 3 మానస సరోవర్ సరస్సు. టిబెట్లోని మానస సరోవర్ సరస్సు శివుడికి మాత్రమే కాకుండా హనుమంతుడికి కూడా పవిత్ర స్థలం. ఇక్కడకు వెళ్లిన భక్తులు, యాత్రికులు అపూర్వమైన శాంతి, ఆధ్యాత్మిక శక్తిని అనుభవిస్తారని చెబుతారు. 4 చిత్రకూట్ హనుమాన్ ధార. చిత్రకూట్లోని హనుమాన్ ధార దగ్గర ఆయన శక్తిని భక్తులు బలంగా అనుభూతి చెందుతారు. సీతను వెతికే అప్పుడు హనుమంతుడి శరీరం మీద ఏర్పడిన అగ్ని జ్వాలలు ఇక్కడి జలంతో చల్లారిపోయాయని పురాణాల్లో వర్ణన. 5 పంచముఖి హనుమాన్ ఆలయం రామేశ్వరం. రామేశ్వరంలోని ఈ ఆలయంలో 5 ముఖాలతో హనుమంతుడు దర్శనమిస్తారు. మహిరావణుణ్ణి సంహరించే సందర్భంలో హనుమంతుడు ఈ రూపం ధరించారని చెప్తారు. ఈ దేవాలయం భక్తులను చెడు శక్తుల నుండి కాపాడుతుందని నమ్మకం. ఇక ఆఖరిది 6 హనుమాన్ గడి అయోధ్య. అయోధ్యలోని ఈ ప్రసిద్ధ గుడి గురించి విశేషగాథుంది. రాముని రాజ్యాన్ని రక్షించడానికి హనుమంతుడు ఇక్కడే స్థిరంగా ఉంటారని నమ్ముతారు. అక్కడ జరిగే ప్రార్థనలు, జైకారాలతో ఈ ప్రదేశం ఎల్లప్పుడూ ఆధ్యాత్మికంగా కదలాడుతూనే ఉంటుంది. పురాణాల ప్రకారం సీత మరియు రాముడు హనుమంతుడికి చిరంజీవి వరం ప్రసాదించారు. కలియుగంలో ఎవరైనా మంచి మనసుతో రాముని పేరు జపిస్తూ కష్టాల్లో సహాయం కోరితే వెంటనే హనుమంతుడు ప్రత్యక్షమవుతారని చెప్తారు. అందువల్ల ఎక్కడ రాముని రామనామస్మరణ ఉంటుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు అన్న నమ్మకం ఉంది. జై హనుమాన్. సర్వేజన సుఖినో భవంతు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.